రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ దగ్గరకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావుతో పాటు నేతలు రోడ్డుపై బైఠాయించారు. అయితే ముందుగా 6గురికి అనుమతి అని చెప్పి కొంత దూరం వెళ్లాక ఒక్కరికే అనుమతి అని పోలీసులు అనడంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. वीडियो అయితే కోలుకున్నాయి. रेवंत रेड्डी का फोन आया मालूम है? डीजी इंटेलिजेंस फोन करा. अरे 4-4 मिनट. रेवंत रेड्डी का फोन आया मालूम है? डीजी इंटेलिजेंस फोन करा. अरे 4-4 मिनट. रेवंत रेड्डी फोन करा. 6 लोगों को भेजे बोल के. रेवंत रेड्डी का फोन आया मालूम है? डीजी इंटेलिजेंस फोन करा. अरे 4-4 मिनट. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ దగ్గరకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావుతో పాటు నేతలు రోడ్డుపై బైఠాయించారు. అయితే ముందుగా 6గురికి అనుమతి అని చెప్పి కొంత దూరం వెళ్లాక ఒక్కరికి అనుమతి అని పోలీసులు అనడంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన జరిగి కూడా నేటికి 6 రోజులు గడుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు ఇటు నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కూడా ప్రతిపక్ష నేతలంతా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనను సందర్శించేందుకంటే బయలుదేరిన పరిస్థితి. అయితే వీళ్ళని ముందుగా దోమలపేట దగ్గర చెక్ పోస్ట్ దగ్గరనే వీళ్ళని ఆపించారు. అక్కడ నుంచి కేవలం 8 మందికి మాత్రం మేము పర్మిషన్ ఇచ్చి లోపలికి పంపుతామంటూ కూడా వాళ్ళని చెప్పడం జరిగింది. దాంతో ఒక్కసారిగా హరీష్ రావు, మాజీ మంత్రులు హరీష్ కుమార్ 2 వాహనాలు అయితే వచ్చారు. వీళ్ళని ఏదైతే జేపీ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీడియా దగ్గర మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళతో కిందికి అనుమతించారు. అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత జేపీ గెస్ట్ హౌస్ నుంచి సుమారు 150 మీటర్లు దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు తిరిగి అడుగున్న పరిస్థితి. వాళ్ళు కేవలం ఒక్కరు లేదా 2 మాత్రమే లోపలికి వెళ్ళాలంటూ కూడా కేవలం మాజీ మంత్రి హరీష్ రావు లోపలికి వెళ్ళాలి, సందర్శించాలని చెప్పి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ధర్నా కూడా చేపట్టడం జరిగింది. మాజీ మంత్రులు తర్వాత మాజీ ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ కూర్చొని ధర్నా చేశారు. దీనికి సంబంధించి కూడా ఒకసారిగా తిరిగి పోలీసులకు ఇటు మాజీ మంత్రులకు స్వల్ప వాగ్వాదం చేసుకున్న తర్వాత తిరిగి అధికారులు అయితే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి అక్కడికైతే పంపించడం జరిగింది. దాని తర్వాత మరియు ఇక్కడ నుంచి దోమలపేట నుంచి కూడా గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దాని తర్వాత ఎమ్మెల్సీ నవీన్ ఒక 4గురి బృందం కూడా బీఆర్ఎస్ బృందం తిరిగి వచ్చింది. వాళ్ళను ఐజీ పంపిస్తామంటూ చెప్పి హామీ ఇచ్చారంట. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళని ముందుకు వెళ్ళకుండా మీడియా పాయింట్ దగ్గరనే ఆపేశారు. దానికి సంబంధించి ఒకసారిగా ఇక్కడే ఉన్న ఎస్పీతో పాటు పోలీసులకు ఇటు ఎమ్మెల్సీ నవీన్ వాళ్ళందరి మధ్య ఒకసారి అభివాదం చేసుకుంది. పంపించమంటూ అధికారులకు చెప్పడంతో కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు ఒకసారిగా కూడా ఉద్రిక్త వాతావరణంలో వాళ్ళతో కొట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే ఎందుకు కిందికి పంపిస్తలేరు? 6 రోజుల నుంచి కూడా హెలికాప్టర్లు వస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులంతా కూడా వస్తున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు. 6 రోజుల నుంచి కూడా వాళ్ళ పరిస్థితి గురించి ఏం అప్డేట్ మాత్రం కూడా లేదు. ఇక్కడ మీడియా వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కిందికి పంపించకుండా ఇలా చేయడం తగదంటూ కూడా ఇదంతా ద్వంద్వ వైఖరితో ముందుకు వెళ్తున్నాయి. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కూడా వాళ్ళని ఎట్టకేలకు పోలీసులు అయితే అనుమతించకుండా ఇక్కడనే మీడియా పాయింట్ దగ్గరనే ఆసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కిందికి వెళ్లి టన్నెల్ ప్రాంతానికి చెప్తున్నారు. అక్కడ పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఏదైతే పైన ఉన్న జేపీ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ దగ్గరకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీష్ రావుతో పాటు నేతలు రోడ్డుపై బైఠాయించారు. అయితే ముందుగా 6గురికి అనుమతి అని చెప్పి కొంత దూరం వెళ్ళాక ఒక్కరికే అనుమతి అని పోలీసులు అనడంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
रेवंत रेड्डी का फोन आया मालूम है डीजी इंटेलिजेंस फोन करा अरे 4-4 मिनट रेवंत रेड्डी का फोन आया मालूम है डीजी इंटेलिजेंस फोन करा अरे 4-4 मिनट ఇక ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఘటన జరిగి 5 రోజులవుతున్నా సహాయక చర్యలు వేగవంతం చేయలేదని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయకపోగా ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మంత్రులు పోటీ పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు హెలికాప్టర్లో చెక్కలు కొడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ కు ఎన్నికలు ముఖ్యమా, 8 మంది ప్రాణాలు ముఖ్యమా అంటూ హరీష్ రావు నిలదీశారు. रेवंत रेड्डी का फोन आया मालूम है